Are you able to see the file? Yes, sir. Is it visible? Yes, sir. Okay. So this is the relative. Can you see now? Yes, sir. So this is the problem. So this is the formulation. Here is the formulation. This is the graph. Shivaji, you can explain, or Harika can explain now. Okay, sir. Is the page visible to everyone? Yes, sir. Yes, Graph. It's showing graph, sir. Ah, so is it clear? Yes, sir. Hmm. So either Harika, your Venkatesh or Srinivas can explain. Okay, sir. Srinivas, will you explain? Amen. Yes. Just a minute. Okay. So you can tell the variables. You can tell what x1 represents, x2 represents, and you can explain how the lines are drawn for different constraints. Okay, sir. Sir, జూమ్ కొంచెం జూమ్ చేసి Group చేయనా? జూమ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ Okay. ఓకే సార్ ఇక్కడ ఈక్వేషన్స్ చూసుకుంటే ఫస్ట్ మ్యాక్సిమైజేషన్ 5x1 ప్లస్ 4x2. సో ఇక్కడ మనకి సార్ చెప్పిన ప్రకారం ఏంటంటే 5x ప్లస్ 4y. సార్ మనకి డిసిజన్ వేరియబుల్స్ x అండ్ వైగా చెప్పారు. సో ప్రాఫిట్ పర్ టర్న్ వచ్చేసి ఎక్స్టీరియర్ పెయింట్స్కి 5. సో జెడ్ ఈక్వల్ టు 5x. ప్రాఫిట్ పర్ టర్న్ ఫర్ ఇంటీరియర్ పెయింట్స్ ఈక్వల్ టు 4. సో 5x ప్లస్ 4 మ్యాక్సిమైజేషన్ చేయాలి. అదే ఇప్పుడు y is equal to x2 ఇక్కడ. ఎస్ సార్. ఇక్కడ x2 అన్నది y సార్ మనం తీసుకున్న ప్రకారం అయితే. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు కన్స్ట్రైన్స్ తీసుకున్నాం. సో కన్స్ట్రైన్స్ వచ్చేసి ఫస్ట్ రా మెటీరియల్ M1కి తీసుకున్నాం. సో ఎక్స్టీరియర్ పెయింట్స్ 6x ప్లస్ 4y. maximum daily availability వచ్చి 24. సో ఇస్ లెస్ దాన్ 24 ఉండాలి. 6x ప్లస్ 4y ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు రా మెటీరియల్ M2 తీసుకున్నప్పుడు ఎక్స్టీరియర్ పెయింట్స్ వచ్చి 1 ఇచ్చారు, ఇంటీరియర్ పెయింట్ వచ్చి 2 ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్ 2y maximum daily availability per ton వచ్చి 6. సో ఎక్స్ ప్లస్ 2y అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాక్సిమం అవైలబిలిటీకి ఉండాలి. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో ఆ రెండు కన్స్టెంట్స్తో పాటు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మార్కెట్ సర్వే ఇండికేట్స్ దట్ ద డైలీ లిమిట్ ఫర్ ఇంటీరియర్ పెయింట్ కెనాట్ ఎక్సీడ్ దట్ ఆఫ్ ఎక్స్టీరియర్ పెయింట్ బై మోర్ దాన్ 1 టర్న్. సో మార్కెట్ సర్వే ఏం చెప్తుందంటే డైలీ డిమాండ్ ఆఫ్ ఇంటీరియర్ పెయింట్ కెనాట్ ఎక్సీడ్ దట్ ఆఫ్ ఎక్స్టీరియర్ పెయింట్ బై మోర్ దాన్ 1 టన్. సో ఏంటంటే x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఐ మీన్ ఇక్కడ y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ x అవుతుంది. సో x2 అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ y, 1 ప్లస్ x, 1 ప్లస్ ఎక్స్టీరియర్ పెయింట్. ఇంటీరియర్ పెయింట్ అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్టీరియర్ పెయింట్ అవ్వాలి. సో y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ x తీసుకొస్తే x ప్లస్ మైనస్ x ప్లస్ y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. అది థర్డ్ కన్స్ట్రెయింట్.
ఓకేనా ఇక్కడ వరకు క్లియరా? అంటే ఎక్స్టీరియర్ పెయింట్ కన్నా ఇంటీరియర్ పెయింట్ తక్కువగా ఉండాలా? ఇక్కడ అడిగిన దాన్ని బట్టి మార్కెట్ సర్వే ఇండికేట్స్ దట్ ద డైలీ డిమాండ్ ఫర్ ఇంటీరియర్ పెయింట్. క్వశ్చన్లో అదే టేబుల్ తర్వాత క్వశ్చన్ ఉందా అవైలబుల్ నీ దగ్గర? లేదు నా దగ్గర. క్వశ్చన్ బట్ సార్ చూస్తాను అంటే సార్ ఒకసారి పైన స్లైడ్ చూసి ఒకసారి క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇచ్చారు చూసి సార్ విజిబుల్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఇచ్చారు మార్కెట్ సర్వే ఇండికేట్స్ దట్ ద డైలీ డిమాండ్ ఫర్ ఇంటీరియర్ పెయింట్స్ కెనాట్ ఎక్సీడ్ దట్ ఆఫ్ ఎక్స్టీరియర్ పెయింట్స్ బై మోర్ దెన్ 1 ton. సో ఇప్పుడు y అన్నది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్టీరియర్ పెయింట్స్ 1 ప్లస్ x అవ్వాలి. ఇక్కడ అర్థమైందా క్వశ్చన్? ఒకసారి చూస్తే అర్థమైందా? ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. ఆ లైన్ చదివితే మార్కెట్ సర్వే ఇండికేట్స్ దట్ ద డైలీ డిమాండ్ ఫర్ ఇంటీరియర్ పెయింట్ కెనాట్ ఎక్సీడ్ దట్ ఆఫ్ ఎక్స్టీరియర్ పెయింట్ బై మోర్ దాన్ 1 ton. ఓకే అర్థమైంది. ఇంకో నెక్స్ట్ అది ఒక థర్డ్ కన్స్టెంట్. నెక్స్ట్ కన్స్టెంట్ వచ్చేసి మాక్సిమం డైలీ డిమాండ్ ఆఫ్ ఇంటీరియర్ పెయింట్ ఈస్ 2 tons. సార్ నెక్స్ట్ స్లైడ్స్. సార్ నెక్స్ట్ స్లైడ్ గ్రాఫ్ స్లైడ్. ఇది థర్డ్ కన్స్టెంట్ వచ్చేసి ఏమడిగారంటే ఫోర్త్ది y అనమాట, x2 కాదు అది y. ఆల్సో మ్యాక్సిమం డైలీ డిమాండ్ ఆఫ్ ఇంటీరియర్ పెయింట్ ఈస్ 2 tons. సో ఇంటీరియర్ పెయింట్ డైలీ డిమాండ్ వచ్చి 2 tons. సో y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఇది లాస్ట్ కన్స్టెంట్స్ వస్తుంది. ఓకేగా? కన్స్టెంట్స్ అర్థమైనాయిగా? ఓకే. ఇప్పుడు గ్రాఫ్. సో గ్రాఫ్ లో మనం ఫస్ట్ సొల్యూషన్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఇఫ్ x ఈక్వల్ టు 0, ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఉన్నట్టు ప్రకారం x1 ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం అనుకో, x2 ఇస్ లెస్ ఈక్వల్ టు తీసేసుకోండి. కన్స్టెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కన్ఫ్యూజ్ అవుతుంది. 6x1 ప్లస్ 4x2 ఈక్వల్ టు 24. సో x1 ఈక్వల్ టు 0 అని తీసుకుంటే x2 is less than or equal to 6 వస్తుంది. సో పాయింట్ వచ్చేసి ఓకే సార్ ఈక్వల్ టు. సో పాయింట్ వచ్చేసి x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 6. పాయింట్ వచ్చేసి 0,6 అవుతుంది. ఓకేనా? సో యూ కెన్ లుక్ ఎట్ దట్ సెకండ్ టైం y 0 తీసుకుంటాం. y ఈక్వల్ టు 0 తీసుకుంటాం. సో ఫస్ట్ ఇప్పుడు x యాక్సిస్ లో సో y యాక్సిస్ లో 6 దగ్గర పాయింట్ పెట్టారు చూసారా? ఫస్ట్ లైన్ వచ్చి ఫస్ట్ లైన్ ఇండికేట్ చేశారు ఆల్రెడీ 1 అని. సరే సార్ చూపిస్తున్నారు. అది 0,6 x 0 పెట్టినప్పుడు y 6 వచ్చింది. అట్లాగే ఇప్పుడు x1, సో ఇప్పుడు x2 y0 పెడితే x అన్నది 4 వస్తుంది. సో 0,4 ఫస్ట్ లైన్ సార్ చూపిస్తున్నారు అక్కడ 4. ఓకే, అది ఫస్ట్ కన్స్ట్రెయింట్ కి అది లైన్. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా అంతే, x1 ప్లస్ 2 x. ఎనీబడీ హ్యాస్ గాట్ డౌట్స్, he can ask or she can ask. ఫస్ట్ లైన్ అందరికి క్లియర్ అయిందా? క్లియర్ అయింది. ఓకే. సో ఇప్పుడు సెకండ్ కన్స్టెంట్ వచ్చి x ప్లస్ 2y ఇస్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు x ఈక్వల్ టు 0 పెడితే y ఈక్వల్ టు 3 వస్తుంది. సో పాయింట్ వచ్చి వెన్ x ఈక్వల్ టు 0 పాయింట్ వచ్చి 0,3 అవుతుంది. సో హియర్ సార్ చూపిస్తున్నారు, పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇఫ్ y ఈక్వల్ టు 0 పెడితే x ఈక్వల్ టు 6 అవుతుంది. సో సెకండ్ లైన్ ఫస్ట్ పాయింట్ 0,3,
x ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు y ఈక్వల్ టు 0 పెట్టినప్పుడు 6,0 అవుతుంది. సో సెకండ్ పాయింట్, సెకండ్ లైన్ వస్తుంది. సో థర్డ్ లైన్ కూడా అంతే, థర్డ్ లైన్ కూడా ఫస్ట్ x 0 పెడితే y ఈక్వల్ టు 1 వస్తుంది సార్ థర్డ్ లైన్. This one. సార్ దట్ వన్ సార్. ఇప్పుడు y 0 పెడితే మైనస్ అటు వెళ్ళింది కాబట్టి -1 ఇటువైపు వస్తుంది. మనం మైనస్లో తీసుకోలేదు, ఓన్లీ అక్కడ పాయింట్ వస్తుంది సారు. అంటే యాక్చువల్లీ అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. and you have to extend it. ఎస్ సార్, అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. Okay. లాస్ట్ కన్స్ట్రెంట్ వచ్చి ఓన్లీ y కోఆర్డినేట్ ఉంది. సో x 0 పెట్టినప్పుడు మనకి కోఆర్డినేట్స్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా y ఈక్వల్ టు 2 దగ్గర నుంచి లైన్ డ్రా చేసుకోవచ్చు. Below. y ఈక్వల్ టు 2 సార్, డైరెక్ట్ లైన్. సో ఇక్కడ వచ్చిన తర్వాత AF ED C అండ్ B ఇది సొల్యూషన్ స్పేస్ అవుతుంది. దీంట్లో ఉన్న కనెక్ట్ లైన్స్ అన్ని కనెక్ట్ అవుతున్న పాయింట్స్ ఇదంతా సొల్యూషన్ స్పేస్. శ్రీనివాస్ సార్. Srinivas. Okay, Srinivas, you have to సార్ tell them the importance of the arrows. Okay. So if you take the first constraint. Yes sir, it means less than 24 means it has to be towards the zeros. I mean towards origin sir. Yes sir. Yes sir, towards origin sir. So that means any point on the left side of the line, yes sir, is valid. Yes sir. Because less than or equal to 64. Yes sir. Any point on the right side is not valid. That is the meaning. Yes sir. Sir, hello sir. శివాజీ Sir, arrows ఖచ్చితంగా ఇండికేట్ చేయాలి sir. అంటే కన్వీనియన్స్ కోసం చేయకపోయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బట్ Okay, sir. చేయటం అనేది ఇంపార్టెంట్. అదే లెస్ దెన్ ఇచ్చాడు కాబట్టి దాని బిలో అని చెప్పేసి ఇండికేట్. అవునా? ఓకే. ఓకే సార్. ఓకే సార్. సో మేక్ ఇట్ ఏ పాయింట్ టు షో ద arrows also. It is good practice. Okay sir. So ఓకే సార్. Okay. So next, Srinivas, proceed. sir, sir. Shivaji, you can also participate. ఓకే సార్. ఇక్కడ ఆప్టిమమ్ సొల్యూషన్ కోసం మనం x ప్లస్ 2y ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6. ఇక్కడ ఆప్టిమమ్ సొల్యూషన్ at C వస్తుంది. What you have Yes, sir. to do is, Yes sir. Yes sir. you have to consider all the corner points. Yes sir. You have to note the coordinates for all the corner points. You have to calculate the Yes, z sir. value for all the corner points, and you have to take Optimum sir. the point where z is maximum as the solution. Yes sir. Okay. Okay sir. So what is the table that you should prepare? I have shown in the last class. Can I share it now? Yes sir. So is it clear up to now? Yes, sir. Sir, arrow Okay. marks did not understand, sir. Arrow marks. I did not understand that point, sir. Okay, you take the fourth constraint. Yes, sir. What X does it to say? Less than or equal to. to. Okay, so Yes, sir. any point below this is valid. Okay, sir. Okay. Above this is not valid. So for that reason, you have to put the arrow downwards. Okay, sir. Less than means below the line, greater than means above the line. So Okay, if you take the second constraint, okay, Okay. it shows that x1 plus 2x2 should be less than or equal to 6. 6. Or less than or equal to 6. Okay, So, sir. Below. if you take any point
below this line, second line, the point is valid. That relationship holds good. If you take a point above that line, it won't hold good. Okay, sir. So you have to Thank you. consider either below or above or left or right. Okay, sir. Okay. Okay, sir. So, how many corner points are there? There are 6 corner 6, points, sir. sir. 6, sir. At 6 Yeah. corner points, Yes, sir. you have to find out the What is coordinates the and you have optimum solution? Optimum solution. solution. Okay. So I gave the table format in the last class. Okay. Yes, sir. Can I show it again? Trial 1, trial 2, like that, sir. No, I will show you. Serial number, corner point, coordinates, jet value. Right. Yes, sir. I will show. So I'm sharing now. So can you see now? Yes, sir. Okay. So this one, serial number, car point, coordinates, jet value. Coordinate, jet value. Okay, sir. Okay. So Avila, Maggie, and Tanuja, have you understood? Yes, sir. Yes, sir. Yes. Very good, right? So I gave you the third problem also. Yes, What is sir. the Diet problem, name of sir. the diet problem. Diet problem. Okay. So I think you made formulation and you did not draw the graph. Am I right, Shivaji? Yes, sir. But I will try the graph also, sir. I am trying. Oh. I did try, sir. Okay. So I advise all the students to draw the graph for this problem. Okay. And Shivaji, you can. I mean, some of the students might have been absent, Yes, sir. and you can share that problem if you have with you. Okay, sir. It is diet problem. Yes, sir. So for the next class, or to most probably we'll have tomorrow. So you have to come with graphs already drawn. Sir, in the diet problem, I have small doubts, sir. గ్రాఫ్ లో మనకి గ్రాఫ్ లో వచ్చేసరికి డాటెడ్ లైన్స్ తో రిప్రజెంట్ చేశాడు సార్ ఒక లైన్. అది ఎందుకు రిప్రజెంట్ చేశారు అన్నది మాత్రం అర్థం కావట్లేదు సార్ అసలు. Okay. So have the remaining students attempted it? Yes, sir. Venkatesh? Yes, sir. Venkatesh, have you attempted? Sir, sir, I think Did you draw the most. Yes, sir, I did. Have you drawn the graph? That is the problem. That is the Okay. problem for minimizing, sir. Okay. Right. So I gave you the reference textbook. It is a solved problem in the reference textbook. Okay, and just go through the textbook, try to understand it. Okay. So if you are not going to understand, sir. we'll have a discussion for 5 to 5 minutes. So we'll be taking up another problem. With that, we'll be closing the solution by graphical method. Okay, sir. So that is the plan. ఓకే సార్. Okay, sir. Okay. My advice to all the students is to learn
by going through the available resources or to learn through your friends. Okay. So Okay, sir. in the next class we will be closing the topic of graphical method. So is it all right? Okay, sir. Okay, sir. Okay. Yes, So sir. thank you all. We'll meet again. Thanks. Thank you. Thank you, sir. Okay, sir. Thank you.